రాధా పరివారం. ఇవాళ నేను మెంతికాయ పెడతాను. ఈ మెంతికాయ ఎలా పెడుతున్నానంటే, మామిడికాయ ముక్కలు తరిగినప్పుడు పెచ్చులు అవి కట్ అయిపోయిన ఉంటాయి కదండి, కొంచెం పండు వాటివి చితికిపోయిన ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ ఒక ఎండ పెట్టుకుని మనం కొంచెం మెంతికాయ కింద కలిపేసుకోవచ్చు. పూర్వం మా అమ్మగారు అలాగే చేసేవారండి. లేకపోతే ఫ్రెష్ ముక్కలు కూడా పెట్టుకోవచ్చు. ఇష్టం మెంతికాయ ఇష్టం అనుకునే వాళ్ళు ఫ్రెష్ ముక్కలు కూడా పెట్టుకోవచ్చు. నేను ఏం చేశానంటే కొంచెం చితికిన కాయలు, పండు వాటం వచ్చిన కాయలు ఇవన్నీ ఒక ఎండ పెట్టానండి. ఒక్క ఎండ పెట్టి అవన్నీ కలుపుతున్నాను ఇప్పుడు నేను. అది ఏంటంటే ఎక్కువ కాయలు లేవు, ఒక 4 కాయలు 5 కాయలు ఉంటాయి. ఆ కాయలకి సరిపడా ఒక గ్లాస్ కారం అండి, ఒక గ్లాస్ మెంతిపిండి వేసాను. దీనికి ఆవపిండి అవసరం లేదు, ఇది మెంతి కాయ కాబట్టి కేవలం మెంతిపిండి వేసుకుంటారు, ఆవపిండి వేసుకోరు. ఇందులో కారం, ఒక గ్లాస్ కారం, ఒక గ్లాస్ మెంతిపిండి, గ్లాస్ కంటే తక్కువ ఉప్పు వేసుకోవాలండి. ఇంతవరకు పావు ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుందండి, అంటే కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట ఉప్పు, అంతే అండి. ఇలా వేసుకుని కలిపేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటున్నాను, కొంచెం ఎక్కువ అక్కర్లేదు. గ్లాస్ కారం అండి మెంతికాయకి, అంటే ఆ ముక్కల్ని బట్టి అనమాట. నాకైతే గ్లాస్ మీద ఎక్కువే పట్టింది. గ్లాసున్నర కారం వేసాను, గ్లాసున్నర కారం, గ్లాసున్నర మెంతిపిండి, అర తగ్గించి ఒక పావు తగ్గించి ఉప్పు వేసాను, అంటే గ్లాసు పావు ఉప్పు వేసాను. 3 కలిపేసి నూనె వేసి కలుపుకోవడమే. మెంతికాయకి ఆవకుండా వేయరు, కేవలం మెంతిపిండి మాత్రమే వేస్తారు. అది మెంతికాయ 3 రోజుల తర్వాత ఊరిన తర్వాత మీకు ఇష్టమైతే ఒకసారి ఎండలో పెట్టుకోవచ్చు, లేదా మామూలుగా వాడేసుకోవచ్చు. మా అమ్మగారు ఏం చేశారంటే కొంచెం మెంతికాయ మాత్రం ఎండలో పెట్టేవారండి, ఎందుకంటే ముక్కలు కొంచెం చితికిన ముక్కలు అవి పెట్టేవారు కదా, అందుకని ఎండలో పెట్టేవారు. ఫస్ట్ రోజు బాగుంటుంది, చేదుగా ఉంటుంది, ఎందుకంటే కేవలం మెంతిపిండి వేసాం కాబట్టి. అదే కొంచెం మాగేనుకోండి ఆవపిండి మెంతిపిండి వేస్తాం కాబట్టి అంత చేదు ఉండదు. 3 రోజుల తర్వాత 3వ రోజు ఏం చేద్దామంటే ఇది కొంచెం కలిపేసేసాక ఒక పూట, ఒక 2 పూటలు ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. నేను ఎక్కువ పెట్టలేదండి, కాయలు మిగిలిన ముక్కలు పెట్టాను అంతే. ఒక గట్టిగా ఇవి ఒక 7 కాయలు 8 కాయలు ఉంటాయి, చిన్నవండి. మెంతికాయ మా వాళ్ళు కొంచెం తక్కువ తింటారండి, అందుకని సింపుల్గా పెట్టాను. మెంతికాయ, ఆవకాయ, మాగాయ, నూనె మాగాయ, తీపి బెల్లపావకాయ ఇవన్నీ పెట్టాను కదండి. మెంతికాయ కూడా పెట్టాలి అని ఉద్దేశంతో పెట్టాను. పెసరావకాయ పెట్టుకుంటారండి, పులిహార ఆవకాయ పెట్టుకుంటారు, తర్వాత చాలా రకాలుగా ఉంటుంది. ఆవకాయలు 3 రకాలు పెట్టుకుంటారు. మన ఓపిక ఓర్పు ఇంట్లో తినేవాళ్ళు ఉండాలి, అంతంత ఎవరూ తింటలేదండి. కొత్త ఆవకాయ నేను ఏంటంటే దసరాలు అవి చేస్తానండి, అందుకని గబుక్కని
మనకి గోకుని చుట్టాలు వచ్చినా వెళ్ళినా మనకి పచ్చళ్ళు అవి ఉండాలని కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు. లేకపోతే అసలు మా నలుగురు మనుషులకి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు. అది మాకు గౌకుని దసరాలు అవి చేస్తూ ఉంటారండి. చేస్తూ ఉంటే గౌకుని చుట్టాలు వాళ్ళు వచ్చినా చేసినా ఉంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువ పెట్టాను. ఈ మెంతికాయ మాత్రం ఏదో మిగిలిన ముక్కలు అదే ఆవకాయలో కొట్టిన తర్వాత కొంచెం చితికిన ముక్కలు, తర్వాత పెచ్చు లేని ముక్కలు ఉంటాయి కదండి, అవన్నీ ఏం చేశానంటే వేస్ట్ చేయకుండా ఒక ఎండబెట్టి మెంతికాయ కింద కలిపేసాను. మెంతికాయ కొంచెమే కదా, గబుక్కనే మా వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా తినరు. నేను షుగర్ పేషెంట్ని, నాకు ఇష్టం అండి మెంతికాయ. ఎందుకంటే కొంచెం బాగుంటుంది, అది ఎండలో అది పెట్టి మనం శుభ్రంగా చేసుకుంటే బాగుంటుంది మెంతికాయ. కాబట్టి నాకు ఇష్టమే. మా వాళ్ళు తక్కువ, మా వాళ్ళు ఎంతసేపు వెల్లుల్లిపాయ మాగాయ వీటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఆ బెల్లపాయ కూడా పెరుగులో వేసుకుంటారండి, బెల్లపాయకి పెరుగులో వేసుకుంటే ఇష్టం వాళ్ళకి. అందుకని ఆ 3 కంపల్సరీ పెడతాను. ఈ మెంతికాయ కొంచెం పెడతాను అనమాట. ఆ మిగిలిన ముక్కలు అవి ఎండలో పెట్టేసి అవి కలుపుకోవచ్చు, అలా కలుపుకోవచ్చు.